జాతక కథలు. ఈ జాతక కథలు మహాయాన బౌద్ధులచే రచించబడిన గ్రంథాలు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. జాతక కథలు అంటే గౌతమ బుద్ధుని యొక్క పూర్వ వృత్తాంతం గురించి తెలిపేవి మనకు జాతక కథలు. ఇవి నీతిని బోధిస్తాయి. ఓకే, బుద్ధుని పూర్వ జన్మ వృత్తాంతం గురించి తెలిపేవి మనకు జాతక కథలు. ఓకే, అయితే సుత్తపీఠక చివరి భాగంలో ఖుద్దక నికాయ ఒకటి ఉంది. శుద్ధపీఠ యొక్క చివరి భాగంలో ఖుద్దక నికాయ, అందులో మనకు 547 జాతక కథలు ఉన్నాయి. దాదాపుగా 547 జాతక కథలు గలవు. అయితే అధిక భాగం దీంట్లో మొత్తము నీతి కథలు తెలియజేస్తాయి. నీతి కథలే ఉన్నాయి. చాలా సార్లు క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పండితులు. ఇక్కడ ముఖ్యంగా మనకు బౌద్ధ మత పండితుల గురించి మెయిన్ గా అడుగుతున్నాడు. బౌద్ధ మత పండితుల గురించి అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఈ ఆచార్య నాగార్జునుడు సో ఇక్కడ వేదలి గ్రామంలో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్లోని వేదలి గ్రామంలో జన్మించాడు. అందుకే ఇతని ఆంధ్ర బుద్ధుడు రెండవ బుద్ధుడు అంటారు. ఆంధ్ర బుద్ధుడు రెండవ బుద్ధుడు అంటారు. యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. యజ్ఞశ్రీ కాలం శాతకర్ణి దగ్గర ఈయన ఉండేవాడు. వీళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్ మాదిరిగా ఉండేవారు. యజ్ఞశ్రీ మీకి సుర్లేఖ అనే గ్రంథం రాసి అంకితం చేస్తే ఆయన 500 గదులు నిర్మించి నాగార్జున కొండలో బౌద్ధులకు దానం చేశాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే, ఇక ఈయన ఒక బిరుదులో వచ్చేసి రెండవ బుద్ధుడు, రెండవ తథాగతుడు, తర్వాత ఇండియన్ ఐన్స్టీన్ అంటాం. ఏమంటాం? ఇండియన్ ఐన్స్టీన్. తర్వాత మార్టిన్ లూథర్, ఇండియన్ మార్టిన్ లూథర్. ఓకే, ఇక మహాయాన మాధ్యమిక శూన్యవాదకర్త. శూన్యవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఓకే, ఇక ఈయన రచనలు వచ్చేసి సుహృలేఖ యజ్ఞశ్రీకి అంకితం చేసినాడు. ఓకే, ఇక రసరత్నాకర ఆరోగ్యకారిక లేదా మాధ్యమిక కారిక. నెక్స్ట్ ఆరోగ్య మంజరి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్య మంజరి కూడా చాలా సార్లు అడిగారు క్వశ్చన్. ఓకే, ఇక ప్రజ్ఞా పారమిత శాస్త్రం. ఇక లలిత విస్తారం అంటే బుద్ధుని చరిత్ర యొక్క విశేషాలు తెలుపుతుంది. ఇది లలిత విస్తార బుద్ధుని చరిత్ర యొక్క విశేషాలను తెలిపేది మనకు. ఓకే, ఇక మహాయాన బౌద్ధానికి బైబిల్ లాంటిది ఏదంటే మనకు లలిత విస్తార. వెరీ వెరీ ఇంపార్టెంట్. మహాయాన బౌద్ధానికి బైబిల్ లాంటిది ఏది? లలిత విస్తారం. నెక్స్ట్ బైబిల్, తెలుగులో వచ్చేన మొట్టమొదటి గ్రంథం అనేది బైబిల్ అనేది గుర్తుపెట్టుకోండి. చాలా సార్లు అడుగుతున్నాడు క్వశ్చన్. తెలుగులో వచ్చేన మొదటి గ్రంథం బైబిల్. ఓకే, ఇక్కడ మహాయాన బౌద్ధానికి బైబిల్ లాంటిది అంటే లలిత విస్తారం. ఇది బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథం. ఓకే, సుధర్మ పుండరీక, అలాగే శుభావతి వ్యూహ. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఎవరంటే బుద్ధ ఘోషుడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఈయన హీనయాన శాఖకు చెందినవాడు. విసుమొగ్గ గ్రంథం రాశాడు. ఏంటి? విసుమొగ్గ గ్రంథం రాశాడు. ఈయన యొక్క వ్యాఖ్యానాలు కొన్ని ఉన్నాయి. ఏంటవి? వినయపీఠిక, సామంత ప్రసాదిక అంటారు. సామంతిక ప్రసాదిక రాశాడు. ఇక అభిధమ పీఠిక, కథావత్తు ప్రకరణ. సుత్తపీఠిక, దీనిలో 5 నికాయాలపై వ్యాఖ్యానాలు రాశాడమ్మా. 5 నికాయాలపై వ్యాఖ్యానాలు రాశాడు. దిగ నికాయ, సుమంగళ విలాసిని అంటారు. మధ్యమ నికాయ, పాపంచ సుధామి. అంగుత్తర నికాయ, మనోరథపు రాణి. సంయుక్త నికాయ, శారద ప్రకాశిని. ఖుద్దక నికాయ, పరముద్ద జ్యోతిక. ఖుద్దక నికాయ వచ్చేసి పరముద్ద జ్యోతి. ఇది 5 నికాయాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక అశ్వఘోషుడు. ఈయన యొక్క బిరుదు ఇండియన్ మిల్టన్. అశ్వఘోషుడు యొక్క బిరుదు ఇండియన్ మిల్టన్. ఇంకా సంస్కృత గ్రంథాలు రాశాడు. ఏది? బుద్ధ చరిత్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సౌందరనందనం, సౌరీపుత్ర ప్రకరణం. ఈ 3 గ్రంథాలు ఎక్కువ సార్లు అడుగుతున్నాడు మనం. బుద్ధ చరిత్రం, సౌందరనందనం, సౌరీపుత్ర ప్రకరణం వచ్చేసి ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఎవరు రాశారంటే అశ్వఘోషుడు రాశాడు. ఓకే, ఇక బౌద్ధ మత వ్యాప్తి కోసం ఎవరెవరు కృషి చేశారు చూసుకోండి ఒకసారి. వసుబంధు నేపాల్లో యోగాకార మహాయానంలో ప్రచారం చేశాడు. కుమారజీవ మాధ్యమిక మహాయానంను చైనా, మధ్య ఆసియాలో ఈయన ప్రచారం చేశాడు. ఓకే, కనిష్కుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కనిష్కుడు ఇతని 2వ అశోకుడు అంటారు. ఆల్రెడీ చెప్పుకున్నాం. కనిష్కుడు కుషాను రాజు. ఈయన మధ్య ఆసియాలో బౌద్ధ మత వ్యాప్తి చేశాడు. అందుకే ఇతన్ని 2వ అశోకుడు అంటారు. 4వ బౌద్ధ సంగీతికి
నిర్వహించింది ఎవరంటే కనిష్కుడుమ్మ. నెక్స్ట్ కాశ్యప మాతంగా చైనాలో మహాయాన బౌద్ధంను ప్రారంభించాడు. కాశ్యప మాతంగా చైనాలో మహాయాన బౌద్ధంను ఈయన ప్రచారం చేశాడు. ఓకే, ఇక శ్రీ జ్ఞాన సువర్ణ దీపం అంటే మనకు ఇండోనేషియాలో ఉంది సువర్ణ దీపం. అక్కడ ఈయన హీనయానంను ప్రచారం చేశాడు. ఓకే, ఇక సంఘమిత్ర మహేంద్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. మౌర్య అశోకుడి కుమారుడు మహేంద్రుడు కూతురు సంఘమిత్ర శ్రీలంకకు వెళ్ళి స్థవిరవాద బౌద్ధంను అంటే హీనయాన బౌద్ధంను వీళ్ళు ప్రచారం చేశారు వీళ్ళిద్దరు. ఓకే, సంఘమిత్ర మహేంద్రుడు నెక్స్ట్ ప్రచారం చేశారమ్మా. ఇక బౌద్ధ మత క్షీణతకు కారణాలు ఉన్నాయి మనం. ఏమేంటి అంటే హర్షుని కాలంలో గౌడ శశాంకుడు బోధివృక్షం నరికించాడు. హర్షుడు లేదా హర్షవర్ధనుడు ఈయన పుష్యభూతి వంశానికి చెందినవాడు. ఇతన్ని 3వ అశోకుడు అంటారు. హర్షుని లేదా హర్షవర్ధుని 3వ అశోకుడు అంటారు. ఈయన కాలంలో గౌడ శశాంకుడు బోధివృక్షంను నరికించాడు. సో ఇది కూడా క్షీణతకు కారణం. ఇక బౌద్ధాన్ని ప్రజలు ఆదరించినప్పటికీ హిందూ మతం ఆధిక్యతను తొలగించలేకపోయింది. హిందూ మతం యొక్క ఆధిక్యత ఎక్కువ ఉండేది. ఓకే, ఇక బ్రాహ్మణ అవతార విధానం వల్ల బుద్ధుడు 9వ అవతారుడైనాడు. గౌతమ బుద్ధుడు 9వ అవతారుడైనాడు. ఇక ఆదిశంకరాచార్యుడు అద్వైత మతంను ప్రారంభించడం వల్ల బౌద్ధ మతం దెబ్బతింది. అద్వైత మతం ఆదిశంకరాచార్య అద్వైత మతం అని గుర్తుపెట్టుకో. ఆదిశంకరాచార్యుడు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించాడు. సో ఈయన అద్వైత మతం గుర్తుపెట్టుకో. ఆదిశంకరాచార్య అద్వైత మతం. అందుకే ఆదిశంకరాచార్యుని ఏమంటామంటే ప్రచ్ఛన్న బుద్ధుడు, హైడెన్ బుద్ధ ఓకే, లేదా ప్రచ్ఛన్న బుద్ధుడు అంటారమ్మా. ఇక భక్తియార్ ఖిల్జీ కాకి ఈయన నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడు. చూడమ్మా, నలంద అంటే అర్థము ఆపుదల ఎరుగనిది. నో బడీ స్టాప్ ది నాలెడ్జ్. ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు మొదటి కుమారగుప్తుడు స్థాపించాడమ్మా. గయా బీహార్లో స్థాపించాడు. నలంద అంటే అర్థం ఆపుదల ఎరుగనిది లేదా జ్ఞానాన్ని ఆపలేది. నో బడీ కెనాట్ స్టాప్ ది నాలెడ్జ్. సో దీన్ని 2014 సెప్టెంబర్ 1న నరేంద్ర మోదీ గారు 821 సంవత్సరాల తర్వాత పునః ప్రారంభించారు. ఈ యూనివర్సిటీని, నలంద యూనివర్సిటీని పునః ప్రారంభించింది ఎవరంటే నరేంద్ర మోదీ గారు 2014 సెప్టెంబర్ 1న. అంటే దాదాపు 821 సంవత్సరాల తర్వాత పునః ప్రారంభమైన యూనివర్సిటీ ఏదంటే నలంద అంటే అర్థము ఆపుదల ఎరుగనేది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ నలంద విశ్వవిద్యాలయము బౌద్ధ మతానికి చిహ్నం. బౌద్ధ మత వ్యాప్తి అనేది ఇక్కడ కూడా జరిగింది మనకు. ఓకే, సో ఇది మనకు. ఓకే, ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వరల్డ్ చిన్న వీడియోస్ ఉంటాయి. ప్రతి ఒక్క లెసన్ చాలా చిన్న కుదించి చెప్పడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.